ఎందుకు ఇలాంటి తప్పు చేసింది, ఇది ఒక పెద్ద తప్పుగా భావిస్తున్నాను అంటూ ఇటు కాజల్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్ ఇటు మల్లికార్జున అని, ఇటు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు చింతల నుంచి. మల్లికార్జున గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ ఇది ఏంటంటే కొద్దిగా మానసిక సమస్యకు సంబంధించింది, డిప్రెషన్ కి సంబంధించింది. అయితే దీన్ని పోలీసు వాళ్ళు ఇంకా ఈమె భర్త లేడు కదా, ఎవరన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లనే పోలీసు ఈ రైల్వే కాకుండా ఇక్కడ ఉన్న స్టేట్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొద్దిగా లోతుగా చేయాలనేది. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తెలుస్తుంటాయి సార్, వాళ్ళ అమ్మకు గాని వాళ్ళ బ్రదర్స్ గాని. వీళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం అయితే ఉంది సార్. వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అనడానికి అది మనం చెప్పలేము కానీ అది మన పరిధి కాదు. కాకపోతే ఏంటంటే ఒక అన్నగా మరి నేను ఫ్రెండ్ గా ఉంటాను, నేను అట్లా ఉంటాను అనే అతను అరే మా చెల్లికి ఏదైనా డిప్రెషన్ ఉందా అనేది ఒకటి వాళ్ళు గమనించవచ్చు సార్, ఎంత ఉన్నా కూడా. అయితే ఆమె 27కు తీసుకొచ్చి 28కి అక్కడ దిగబెట్టి మళ్ళీ 29కి దిగబెట్టి మళ్ళీ తీసుకొచ్చే టైంలో అసలు ఆమె పిల్లల్ని ఎందుకు వస్తుంది అనేది కూడా యాజమాన్యం కూడా గమనించింది కదా సార్. వాళ్ళ స్కూల్ వాళ్ళకు కూడా డౌట్ వచ్చింటది కానీ వాళ్ళు ఆపలేకపోయింది. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూడా కొద్దిగా ఈమె మీద ప్రేమ అభిమానాలతో ఉండరని కాదు కానీ కాస్త వాళ్ళు ఏమర్పాటు ఉన్నారు సార్. వాళ్ళ మధ్యన ఏందున్నదంటే వీళ్ళు ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు. ఆమె కూడా ఏమున్నదంటే సార్ ఒక్కొక్క కమ్యూనిటీలో ఎట్లుంటదంటే ఎంత డబ్బులు కోట్లు ఉన్నా కూడా తక్కువనే అన్నట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి సార్. వాళ్ళ చుట్టుముట్టు అట్లాంటి ఎలివేషన్సే ఉంటాయి. కాబట్టి నా కూతురుకు నేను మంచి కట్నం ఇచ్చి, నేను మంచి గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేయాలి, లేకుంటే నేను మంచి స్థాయిలో ఉంచాలి అనే తపన ఎక్కువైపోయి కూడా ఇట్లాంటి రూడు ఆలోచనలు ఉంటాయి సార్. అది అయితే మల్లికార్జున గారు ఇక్కడ పోలీసులు చాలా క్లియర్ గా, రైల్వే పోలీసులు చాలా క్లియర్ గా ఖండించేశారు. ఏమని అంటే మానసికంగా అన్న విషయాలు మేము ఎక్కడా వెల్లడించలేదు, ఇప్పటిదాకా మేము ఎలాంటి ప్రెస్ పెట్టలేదు అంటూ వాళ్ళు దాన్ని ఖండించారండి. అలాంటి విషయాలు ఏమీ మేము చెప్పలేదు అని ఖండించినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పరిధి నుంచి కొద్దిగా విస్తృతం చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు సరే మానసికంగా అంటే ఇప్పుడు వాళ్ళు మానసికంగా లేనప్పుడు మరి మనీ మ్యాటర్స్ అనేది ఉంటది కదా సార్. నెక్స్ట్ థింగ్ అనేది ఇప్పుడు ఆమె ఇల్లు కడుతుంది, అక్కడ కొద్దిగా ఏదో కొద్దిగా అది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అన్న పోయి ఛానల్స్ మీద కేసులు పెడుతున్నాడు అనేది కొన్ని సోషల్ మీడియా కూడా ఉండేది ఒకటి ఉంటది, ఆడ చెప్పేది ఒకటి ఉంటది, తమిళ ఒకటి ఉంటది. ఇది కూడా మరీ ఓవర్ అయిపోతుంది సార్. ఈ సోషల్ మీడియాని కూడా ఈ మీడియాని గవర్నమెంట్స్ కూడా దాన్ని కొద్దిగా రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఎందుకంటే ఈ వ్యూవర్స్ అనేది ఈ ప్రజలు అనేది చాలా తప్పుదో పట్టడానికి చాలా అవకాశాలను వీళ్ళు రేకెత్తిస్తున్నారు. మీడియాను కంట్రోల్ చేసే అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీడియా ఎట్లా ఉందంటే అది ఏదన్నా ఉంటేనే దాన్ని ఖచ్చితంగా ఉంటేనే దాన్ని అడ్జేస్తుంది. ఇప్పుడు మామూలుగా అది ఏ ఛానల్ అన్నా కానీ ఈ సోషల్ మీడియా అనే వరకు చాలా ఎక్కడెక్కడ లేని యాంగిల్ తీసుకొచ్చి పెట్టి, లేని అనుమానాలు తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ కూడా కొద్దిగా మంచిగా యాద చేస్తారు. అది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా సాగకుండా వాళ్ళ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సార్ ఇప్పుడు ప్రతి మానవ సంబంధాలు అనేటివి ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి, డబ్బుతో ముడిగాడి అయిపోయినాయి. ఈ డబ్బు వ్యామోహం అనేది ఎక్కువైపోయింది, ప్రేమానురాగాలు తక్కువైపోయినాయి. నీకెంత ఉంది, నా దగ్గరికి వస్తే నేనేం ఇస్తావు, నీ దగ్గరికి వస్తే నేనేం ఇస్తా అనేది ఏమొస్తుంది అనేది ఇట్లాంటి ఈ భావనల వల్ల కూడా ఈ కాజ్ అనేది చాలా లోతు ఇన్వెస్టిగేషన్ చేయాలని నా అభిప్రాయం. రైట్ మల్లికార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నందుకు. మొత్తానికి అయితే మల్లికార్జున గారు చాలా క్లియర్గా ఏమంటున్నారంటే ఈ మధ్య మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి, మానవ విలువలని తగ్గించేశాయి ఇవన్నీ అంటూ. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో వాస్తవాలు అవాస్తవాలు వీటి మధ్య వ్యత్యాసాన్ని చూపించలేని పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. సో మొత్తానికైతే ఇటు
ఇంకా సస్పెన్స్ వీడట్లేదు. మరి ఆధారాలు ఎందుకు ఇంకా దొరకలేదు? 10 రోజులు గడిచినా కూడా మరి ఇటు మల్లికార్జున్ గారు చెప్పినట్టు విస్తృతంగా ఇంకా ఇటు జీపీఆర్ ఇటు జీఆర్పీ రైల్వే పోలీసులు దాన్ని ఇంకా విస్తృతంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలా? ఇంకా పై స్థాయికి సంబంధించిన పోలీసులకు ఏమైనా అప్పచెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఇటు కొంతమంది కాలర్స్ మనతో పాటు మీ అభిప్రాయాలను పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాత్రం పంచుకోవచ్చు. అలాగే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు కొంతమంది ఇటు బ్రదర్ అండ్ మదర్ అంటూ ఉన్నారు, కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మల్లికార్జున్ గారు అయితే ఆర్థికంగా ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అన్న కోణంలో మీరు చూడండి, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి అంటూ ఇటు మల్లికార్జున్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాజల్ గారు అయితే మొత్తానికైతే తప్పిదం, ప్రపంచంలో ఇటు తినడానికి తిండి అలాగే ఉండడానికి చోటు లేని వ్యక్తులు కూడా సంతోషంగా బతుకుతున్నారు. అలాంటిది చదువుకున్న తను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది, నేను అసలు యాక్సెప్ట్ చేయను, తనని నేను తప్పుపడుతున్నాను అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు కాజల్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేసి తను కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద మరి పోలీసులు అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎలాంటి సర్క్యులర్, ఎలాంటి ప్రెస్ మీటు, ప్రెస్ రిలీజు, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయినా కొంత దీనిపైన చర్చ జరుగుతుంది, తనకి కొన్ని ఇబ్బందుల వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకుందంటూ కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇటు ఇబ్బందులు జరిగి ఉంటే గనక మరి ఆ ఇబ్బంది ఎవరు కలిగించారు దానికి సంబంధించి మరి వివరాలు ఎందుకు బయటికి రావట్లేదు? దాని గురించి ఫ్యామిలీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎప్పుడు వివరాలు బయట పెట్టే అవకాశం ఉంది. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు రఘురామ్, వరంగల్ నుంచి రఘురామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రఘురామ్ గారు, మీకేమనిపిస్తుంది? నమస్తే అండి, చెప్పండి. సార్, అయితే విజయ్ గారు చనిపోయింది మానసిక ఒత్తిడి అంటున్నారు కదా. అవునండి. మరి అది మానసిక ఒత్తిడి దేనికి లోనైతుంది? ఇప్పుడు మన ఫ్యామిలీ చూసుకుంటే ఫ్యామిలీ పరంగానైనా మానసిక ఒత్తిడి ఉండాలి, ఫైనాన్షియల్ గానైనా ఉండాలి, ఆఫీస్ పరంగానైనా ఉండాలి. ఈ మూడు లేనప్పుడు ఇంకా మానసిక ఒత్తిడి గురి కావాల్సిన అవసరం అయితే విజయరెడ్డి గారికి లేదండి దాదాపుగా. సరే, మానసిక ఒత్తిడి ఉంటే ఒక్కతే పోతుంది, కానీ పిల్లల్ని తీసుకెళ్లి చనిపోయేంత అయితే ఉండదండి ఎక్కడ కూడా. మన పేరెంట్స్ చనిపోయినదని అదే నా పిల్లలు ఉండాలి అని అనుకుంటారు, కానీ పిల్లల్ని తీసుకెళ్లి చనిపోయిందంటే ఈ మూడు కాకుండా ఇంకేమైనా ఉందా కూడా డౌట్ వస్తుందండి. ఆస్తుల కూడా అయితే ఆమె కోర్టుకు వేసేది, ఇంకేమైనా వేసేది, కానీ ఆస్తుల కోసం చనిపోతే ఆమె చనిపోవాలి, కానీ పిల్లల్ని తీసుకెళ్ళిందంటే దీని వెనకాల చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా 8 days 10 days అయినా కానీ ఇప్పటి అసలు ఇంకా బయటికి రాలేదంటే దీని వెనకాల మాత్రం ఏదో మాత్రం మరి పోలీసు వాళ్ళైనా దాచిపెట్టాలి, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ అయినా దాచిపెట్టాలి. ఇప్పుడు భర్త మంచోడు అంటున్నారు, నా తల్లి మంచోడు అంటున్నారు, మరి అన్న కూడా మంచోడు అంటున్నారు. మరి ఎవరు చంపినట్టండి? మరి ఎందుకు చనిపోతుందా అని? అన్నీ బాగా ఉంటే ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్ బాగున్నాయి అంటారు, వాళ్ళ భర్త బాగున్నాడు అంటారు, అందరు మళ్ళీ ఫైనాన్షియల్ గా ఇవాళ ఆత్మహత్యలు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ ప్రాబ్లం సూసైడ్ చేసుకునేది మనం వింటున్నాం. మరి వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కదా, ఫైనాన్షియల్ లేదు, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఆస్తులు వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇవన్నీ ఉండగా కూడా పిల్లలు అంటే ఇవి కాకుండా కూడా వేరేదైతే ఒకటి ఉందండి. మాక్సిమం ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ వాళ్ళు అన్నకు, తల్లికి, భర్తకి, పోలీసు డిపార్ట్మెంట్ నలుగురికి కూడా విషయం తెలిసింది, కానీ తెలిస్తే మరి ఇంకేమైనా అవుద్దా అని దాచిపెడుతున్నారేమో అని మా డౌట్లు అండి. ఓకే రఘురామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మా ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రఘురామ్ గారు ఏమంటున్నారంటే ఇటు తల్లి, భర్త, అన్న వీళ్ళందరికీ కూడా ఏదో విషయం తెలుసు, ఆ విషయాన్ని దాచిపెడుతున్నారు, వీళ్ళు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఇటు ఫ్యామిలీ పరంగా, ఆర్థికంగా, లేకపోతే ఆస్తుల విషయంలో ఇలాంటి విషయంలోనే మనస్తాపం చెందుతారు. ఒకవేళ ఇబ్బంది పడ్డా ఇలాంటి విషయాల్లోనే ఇబ్బంది పడతారు. ఏదో ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేకుండా ఎలా జరుగుతుంది? దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మరి ఇటు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? పోలీసులు ఎందుకు దీన్ని ఇంకా స్పీడప్ చేయట్లేదు ఇన్ని రోజులు, 10 రోజులు గడిచినా కూడా అంటూ ఇటు మనతో మాట్లాడిన ఇటు రఘురామ్ గారు కాలర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు వరంగల్ నుంచి. సో మొత్తం మీద కొంత అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇటు తను వ్యక్తపరిచిన అనుమానాలు కావచ్చు, ఇటు కాజల్ గారు చెప్పిన విషయాలు కావచ్చు, అలాగే ఇటు మల్లికార్జున్ గారు చెప్పిన విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకసారి ఆలోచించే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇటు ఫ్యామిలీ పరంగా మనం చూస్తే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. తను చాలా మంచిది, తను చాలా స్ట్రాంగ్ మైండెడ్. మరి అంత స్ట్రాంగ్ మైండెడ్ అంతా బాగానే ఉంది. కొన్ని అనుమానాలు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇటు జనవరి 29న ఏం జరిగింది, జనవరి 30న ఒకసారి మనం చూస్తే 30న ఈ ఇన్సిడెంట్ రాత్రి వేళ, జనవరి 30
31 తెల్లవారుజామున అనుకోవచ్చు. సో జనవరి 30న ఏం జరిగింది? ఇటు సురేందర్ తన బర్త్డే రోజు సురేందర్కి తన భర్తకి ఫోన్ చేసిందా? ఫోన్ చేయలేదా? తను మాత్రం లాస్ట్ జనవరి 29న నేను మాట్లాడానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు.